హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఇప్పుడే జస్ట్ ఒక 2, 3 అవర్స్ బ్యాక్ 'పుష్ప' ట్రైలర్ చూడడం జరిగింది. 'పుష్ప' ట్రైలర్ ఎలా ఉందంటే, ఏమో అదంతా విషయం పక్కకు పెడితే మాత్రం 'పుష్పకు' 2,000 కోట్లు మాత్రం ఫిక్స్. ఇది మాత్రం తిరగలేదు. బీహార్‌లో జరిగిన అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనాలు చూస్తుంటే షాకే అసలు నేను. ఏంది అసలు తెలుగులో మన స్టేట్‌లో జరుగుతుందసలు. మన స్టేట్‌లో జరిగినా గానీ అంతమంది రారు గదా! అసలు బీహార్‌లో అంతమంది ఫ్యాన్స్ అసలు 'అల్లు అర్జున్‌కి' మలయాళంలో ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు. కానీ బీహార్‌లో గూడా అంతమంది అసలు. ఫస్ట్ ఈవెంట్ అది. ఇదేమో ఆల్రెడీ ఏదో తను బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి హీరోస్ గూడా అంతమంది రారు గదా నాయన అసలు. 'అల్లు అర్జున్‌కి' అసలు అంతమంది ఎట్లా వచ్చారో నాకసలు మైండ్ బ్లో వాళ్ళే షాక్ అయ్యారు అసలు. ఏంది ఇంతమంది జనం ఎట్లా వచ్చారని అసలు. వీళ్ళు నువ్వు అంతమంది జనాలు రావాలంటే అసలు కోట్లిస్తే గాని ఎవడు రాడక్కడ. పన్నులు వదిలేసుకొని ఎవడు గూడా రాడసలు. అంతమంది వచ్చారంటే షాక్ అయిందసలు. అండ్ ప్రీ రిలీజ్ అంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ 1,050,00,00,000 అయినట్టు చెప్పారన్నమాట అసలు. ఒక సినిమాకి రిలీజ్ కాముందుకే 1,000,00,00,000 అంటే అసలు షాక్ అసలు. ఏంది అసలు 'కల్కి' సినిమాకి 1,000,00,00,000 కొట్టింది. ఓకే, ఫైన్. కానీ 'రాజమౌళి' ఏసిన స్టెప్‌ని 'అల్లు అర్జున్' ఈ రేంజ్‌లో అందుకున్నాడు. అసలు అది మనం ఊహించని విధానం అన్నమాట అది. ఆ రేంజ్‌కెళ్ళిపోయింది 'అల్లు అర్జున్' ఇది స్టార్‌డమ్ అసలు. తను పెద్దగా అసలు తన మూవీస్ డబ్బే తెలుసు యాక్చువల్‌గా. యూట్యూబ్‌లో 'అల్లు అర్జున్' సినిమాలు బాగా చూస్తారు. ఎట్లా అంటే ఇది నాకు తెలిసి 'రేస్ గుర్రం' గాని, ఇంకా మన అప్పుడు ఇది ఏదో సినిమా ఉంది. అవి కొన్ని హిందీలో డబ్ అయినయి, కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయన్నమాట 'అల్లు అర్జున్‌కి'. కానీ 'అల్లు అర్జున్‌కి' స్టార్‌డమ్ తెలియకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ అసలు ఎళ్ళిపోయిందసలు. 'పుష్పకి' నార్త్‌లో బాగా అసలు భయంకరమైన టాక్ వచ్చింది. హిట్ టాక్ వచ్చింది. ఎట్లా అంటే 'కేజీఎఫ్' హిట్ వచ్చిన టాక్ వచ్చిందన్నమాట. ఆ రేంజ్‌లో 'పుష్పకొచ్చింది.' సేమ్ ఇప్పుడు ఎలా అయితే 'కేజీఎఫ్ 2'కి ఏ రేంజ్‌లో అయితే ఒక వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా, సేమ్ అదే విధంగా 'పుష్ప ది రైజ్‌కి' ఈ విధంగా వెయిట్ చేస్తున్నారు. నాకు ఈ ట్రైలర్ ఈవెంట్ చూసిన దాకా అర్థం ఇంత వెయిట్ చేస్తున్నారు జనాలని. నేనే ఏముందిలే సినిమా వింటూనే ఉన్నా న్యూస్ 1,000,00,00,000 ఇవన్నీ. ఇగ ఎప్పుడు ఇగ 'బాహుబలికి' 'ట్రిపుల్ ఆర్' అన్ని సినిమాలకి ఇంతే మాట్లాడుకుంటారు. పెద్ద ఈ సినిమా కూడా అంతే మాట్లాడుకుంటారు. 'దేవర' సినిమాకి కూడా అది ఇది మాట్లాడారు. అదే అయిద్ది అనుకున్నా. కానీ జనాలు చూసిన తర్వాతకి అట్టర్ షాకే అసలు. ఏంది 'పుష్ప మ్యాన్' ఈ రేంజ్‌లో ఉందసలు నార్త్‌లో. ఈ రేంజ్‌లో ఉంటే 1,000,00,00,000 కొట్టడం కాదుగా 2,000 కొట్టడం అసలు పెద్ద కష్టమైన పనే కాదసలు. చాలా సింపుల్‌గా ఈజీగా 2,000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వస్తే 1,000,00,00,000 టచ్ చేద్దన్నమాట. అంతే. సినిమా హీరోకి ఎంత స్టామినా పెరిగిందో మీరే ఆహ్, ఊహించుకోవచ్చు. ఇక్కడ 'అల్లు అర్జున్‌కి' అసలు నేను ట్రైలర్ రిలీజ్‌గా ముందుకు తెలుగులోనే ఆడియన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తుర్రు 'అల్లు అర్జున్‌ని'. అసలు పెద్దగా డేక్తలేదు. ఖచ్చితంగా దాన్ని 'పుష్పని' తొక్కేద్దామనే చూస్తున్నట్టు నాకైతే అది నాకనిపిస్తుంది అట్లా. ఈ 'పుష్పకి' తేడా కొట్టేట్టుందే. ఈ మెగా ఫ్యాన్స్ మొత్తం ఏదైతే డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇంటర్నెట్‌లో, వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా 'పుష్ప'? ఇక్కడే మన దగ్గరనే కొంచెం మంచి టాక్ వస్తే ఒక 300, 400 కోట్లొస్తాయి. అలాంటిది ఈడనే వస్తే 200 కోట్స్ ఈడనే పోద్ది. మన మన నార్త్ ఇండియాలో ఎట్లుంటది పరిస్థితి? సినిమా ఏమో 1000 కోట్లు అంటుర్రు. అసలు ఫ్లాప్ అయితే సినిమా పరిస్థితి ఏంది అని నాకు ఒక బాగా మైండ్‌లో రన్ రన్ అయితుండే. కానీ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసానో, ట్రైలర్ ఈవెంట్ అసలు ఆ ఫ్యాన్ బేస్ చూసిన తర్వాతకి అసలు ఇక్కడ ఈ సినిమా ఆడినా లేపోయినా గానీ నార్త్‌లో దద్దరిల్లిపోద్దనైతే నాకైతే అనిపిస్తుందసలు. ట్రైలర్ ఎట్లా ఉందని జెప్తే సింపుల్. ఓకే. సేమ్ 'పుష్ప 1' ఎలా ఉందో ట్రైలర్‌తో కంపేర్ చేసి యావరేజ్‌గున్నా గానీ, కానీ ఆ క్యారెక్టరైజేషన్ అయితే ఉందో మన సినిమాలో పోయిన తర్వాతకి మనకి అర్థమైద్ది. ట్రైలర్ బట్టి మనమేం డిసైడ్ చేయొద్దు. కానీ నాకు ట్రైలర్ బాగా నచ్చిందేంటంటే 2కి గావాల్సింది ఏదైతే ఉందో అదంతా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. కొంచెం 'సుకుమార్' సినిమాలు స్లో ఫేస్‌గా నడుస్తాయి. కానీ ఎడిటింగ్ అనేది ఆ రేంజ్‌లో ఎట్లా 'కేజీఎఫ్' లెవెల్‌లో ఎడిటింగ్ అయితే చేయలేకపోయారు. ఓపెన్‌గా చెప్తున్నా నేను. ఆ రేంజ్‌లో ట్రైలర్‌ని అయితే కట్ చేయలేకపోయారు. కాకపోతే ట్రైలర్‌లో చూస్తే ఓకే. తను ఏ విధంగా అయితే పైకెళ్తున్నాడో అదంతా క్లియర్ కట్‌గా ఉందది. ఏదైతే కావాలో అదంతా ఉంది. ఒక మనిషి ఒక స్టెప్ ఎక్కిన తర్వాత సెకండ్ స్టెప్ లైక్ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, దానికి కావాల్సిన స్టెప్సు మధ్యలో డౌన్ ఫాల్ కావడం, మళ్ళీ లేవడం అదంతా జరుగుతుంటది. అదంతా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఈవెన్ 'పుష్ప' సినిమా చూసినప్పుడు గూడా 'పుష్ప 1' ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు గూడా ఏమనంటే స్లో పేస్‌డే ఉంది. 'సుకుమార్' సినిమాలన్నీ అంతే ఉంటాయి. స్లో పేస్‌గా ఉంటాయి. కానీ కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. ప్రతిది డాట్ లింకే ఉంటది. అండ్ ఈ 'పుష్ప 1' హిట్ మెయిన్ కావడానికి కూడా డీఎస్‌పీ మెయిన్ 50% హిట్ కావడానికి కూడా కారణం డీఎస్‌పీ అనమాట. సగం మిగతా కారణం 'అల్లు అర్జున్.' అయితే సేమ్ ఇక్కడ ఈసారి మ్యూజికల్ హిట్ అయిద్దా కాదా అనేది మనమైతే చూడాలి. నేనైతే మ్యూజిక్ పరంగా సినిమా ముందుకెళ్తదనుకుంటున్నా. ఎందుకంటే మ్యూజిక్ బాగుంటే ఆటోమేటిక్‌గా ఎలివేషన్ వస్తది. ఇక్కడ ఇక్కడ ఏందంటే సినిమాలో మనకు స్టోరీ పెద్దగా
చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్కే ఇంపార్టెంట్. ఎందుకంటే హీరోకి ఎలివేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోకి సెకండ్ పార్ట్‌లో మొత్తం మ్యూజిక్‌తోనే నడిపేయాలి. ఎందుకంటే హీరో నడుస్తుంటే ద ద ద ద ద అసలు ఒక ఎట్లాంటి ఎలివేషన్ రోమాలు నొక్కపరుచుకోవాలి సారీ. రోమాలు లేచి నిలబడాలన్నమాట. అట్టాంటి ఎలివేషను ఇవ్వాలంటే మ్యూజిక్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మ్యూజిక్ ట్రైలర్ చూసిన దానికి అదైతే క్లియర్ కట్‌గా ఉందని. అండ్ చాలా లైక్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. వన్స్ మీరు ఎవరైతే 'పుష్ప మానియాలో' ఎళ్తే మాత్రం వాళ్ళకి బరాబర్ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఘోరంగా ఎంజాయ్ చేస్తారో అది మాత్రం షూర్. డామ్ షూర్. బల్ల గుద్ది చెప్తున్నా ఇది. అండ్ ఇంకా ఇప్పుడు మన తెలుగు వాళ్ళే దీని గురించి ఆలోచించాలి. ఎవరైతే ఇన్ని రోజులు అల్లు అర్జున్‌ని ట్రోల్ చేసుకుంటూ వచ్చారో ఏదైతే బయట కొన్ని విషయాలు తన పర్సనల్ ఒపీనియన్స్ మీద డిబేట్స్ ఏదో జరుగుతున్నాయి బయట. మరే ఇదంతా దీనికి స్టాప్ చేసి 'పుష్పని' మరో 'కల్కి', 'బాహుబలి', 'కేజీఎఫ్', 'ట్రిపుల్ ఆర్' చేస్తారా? లేకుంటే మనోళ్ళు గొడవపడి 'పుష్పని' తొక్కుతారో చూడాలి. ఎందుకంటే అక్కడ 2,000 కోట్లు, 1000 కోట్లు టచ్ కావాలంటే ఈయన కనీసం 500 కోట్లు తెలుగు ఇండస్ట్రీ నుంచే కనీసం 500-800 2,000 కోట్లు అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి 600-700 క్రోర్స్ రావాలి. అట్లా అయితేనే వస్తది. హిందీలో 600, తెలుగులో 600, 1200 యేసుకున్నా మిగతా ఇండస్ట్రీలో 200 అట్లా యేసుకున్నా గానీ ఓవర్‌సీస్ ఇవన్నీ లెక్కేసుకున్నా గానీ 2000 క్రోర్స్ మార్క్ టచ్ చేయాలంటే ఖచ్చితంగా తెలుగులో భయంకరంగా ఆడాలి. అట్టయితే నడుస్తది. లేక ఒకవేళ ఇదంతా ఒక ఎత్తైతే సినిమాకి ట్రైలర్ ఎలాగైతే కొంచెం స్లోగుందో, అదే పేజ్‌లో గూడా సినిమా ఉంటే లాగ్‌లా ఉంటే ఏదో అంత నచ్చకుండా ఒకవేళ మాత్రం 1000 కోట్ల రిస్క్ ఇది. హిస్టరీలోనే పెద్ద రిస్క్ అయిపోతుంది. 1000 కోట్ల రిస్క్ అనమాట. అంత పెద్ద ఎఫెక్ట్ నాకు తెలిసినంత వరకైతే సినిమా బడ్జెట్ అంత లేదు కానీ మరి ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అమ్ముడుపోయిందంటే ఆబ్వియస్‌గా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. మరి చూడాలి. సినిమాకైతే నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా డిసెంబర్ 5 కోసం. అండ్ ఈ సినిమా గురించి ఇంకో పాయింట్ చెప్పాల్సిందంటే అసలు స్టెప్ బై స్టెప్ అసలు సినిమా డైలాగ్స్ అయితే ఏం గాని, సినిమా మాన్యా అయితే అనేది భయంకరంగా ఎళ్ళినట్టయితే నాకు వన్స్ ఇది చూసిన తర్వాత అర్థమైతుంది. అండ్ ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు వాచ్ 'పుష్ప ది రైజ్' ఇన్ థియేటర్స్ ఆన్ డిసెంబర్ 5. యాహ్! మీకు 'పుష్ప' ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ అండ్ ట్రెండింగ్ న్యూస్ కోసం మా ఛానల్ కార్నర్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.